వెల్కమ్ టు ఆర్ఆర్ తెలుగు పోడ్కాస్ట్. ఈరోజు వీడియోలో మనం తెలుగులోని మూడవ మెయిన్ చాప్టర్ అయిన ప్రాజెక్టు పరిచయంలోని మొదటి సబ్ చాప్టర్ అయిన ప్రాజెక్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. అంతకంటే ముందు ఎవరైతే ఇంతకు ముందు చాప్టర్స్ వినలేదో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను, వెళ్ళి చూసేయండి. నేను మీ ఆర్ఆర్. ఇక విందాం మ్యాటర్. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ డిఫరెంట్ స్టేజెస్లో న్యూ రిఫార్మ్స్ని ప్రపోజ్ చేస్తూ వస్తుంది. సో వాటన్నిటిని ఎడ్యుకేషనల్ బ్రాంచెస్ అన్నీ కూడా యాక్సెప్ట్ చేశాయి. 6th to 8th క్లాస్ వారికి ప్రాజెక్ట్ కార్యక్రమం రూపంలో ఇండియాలోని భాషలు అన్నిటి గురించి అవేర్నెస్ కలిగిస్తారు. సో లాంగ్వేజ్ ఇంటర్నెట్ ఇంటిగ్రిటీ గురించి కూడా నేర్పిస్తారు. సో ఇవి టాపిక్స్ వైజ్ స్టెప్ బై స్టెప్ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సో హైయర్ స్టడీస్లో కూడా స్టూడెంట్స్ యొక్క ఓవరాల్ డెవలప్మెంట్ కోసం ఈజీ ప్లాన్స్ని అయితే తయారు చేస్తున్నారు. సో వీటిలల్లో సోషల్ సర్వీస్, ఎన్విరాన్మెంట్ వాల్యూస్, వాల్యూ బేస్డ్ స్టడీస్, ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో కూడా మనకి ఏమేమి నేర్పిస్తారంటే అట్మాస్ఫిరిక్ చేంజెస్ గురించి, పొల్యూషన్ గురించి, వేస్ట్ మేనేజ్మెంట్ గురించి, క్లీన్లీనెస్ గురించి, బయోడైవర్సిటీ ప్రొటెక్షన్ గురించి, న్యాచురల్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ గురించి, ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ గురించి, ఇట్లాంటి మంచి మంచి టాపిక్స్ అన్నీ ఉంటాయి. సో 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం స్టాండర్డ్ స్కూల్స్లో స్టూడెంట్ 4 years కోర్సెస్ ద్వారా రీసెర్చ్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే రీసెర్చ్తో పాటు డిగ్రీ చేసే చాయిస్ అయితే ఇస్తున్నారు. తెలంగాణ గవర్నమెంట్ కూడా డిగ్రీ 6th సెమ్లో ప్రాజెక్ట్ని కంపల్సరీ చేసేసింది. సో ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందంటే ప్రాజెక్ట్ డెఫినేషను, స్టడీ, హైపోథీసిస్, రిపోర్ట్ ఇవన్నీ ఎట్లా తయారు చేయాలనేది మనం కంప్లీట్గా ఈ టాపిక్లో ఈ చాప్టర్లో నేర్చుకోబోతున్నాం. సో ఫస్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ అనే ఇంగ్లీష్ వర్డ్కి యోజన, నియోజనం, పరియోజన, పథకం అనే మీనింగ్స్ ఉన్నాయి. పథకం అంటే సందర్భాన్ని బట్టి దాన్ని స్ట్రాటజీ అనుకోవచ్చు, ప్లాన్ అనుకోవచ్చు, ఐడియా అని కూడా అనుకోవచ్చు. మీ మూడిట్లలో ఏదైనా ఒకదాన్ని అనుకోవచ్చు సిచ్యువేషన్ బట్టి. సో స్టడీ, రీసెర్చ్, హైపోథిసిస్, రిపోర్ట్ ఇవన్నీ ప్రాజెక్ట్లో ఇంటర్నల్ పార్ట్స్. ఒక టాపిక్ని సెలెక్ట్ చేసుకోవడం, దాని గురించి సెర్చ్ చేయడం, దాన్ని డిజైన్ చేయడం, దాని మీద ఒక రిపోర్ట్ తయారు చేసి సబ్మిట్ చేయడం అనేది ప్రాజెక్ట్లో ఇంపార్టెంట్ టాపిక్స్. సో మన ఇంటెలిజెన్స్ ద్వారా అనలైజ్ చేసే దాన్నే స్టడీ అంటాం. సో స్టడీ చేసేటప్పుడు మనకు వచ్చే క్వశ్చన్స్కి సొల్యూషన్స్ కనుక్కోవడమే రీసెర్చ్ అంటాం. ఆ రీసెర్చ్లో మనం ఇమాజినేటివ్ ప్రపోజల్స్ని పెట్టడమే హైపోథిసిస్ అంటాం. ఆ హైపోథిసిస్ ద్వారా డిజైన్ చేసిన ఒక ప్రాసెస్ని, దాని తర్వాత హైపోథిసిస్ని యూజ్ చేసుకొని చేసిన ఒక పనిని ప్రాజెక్ట్ అంటాం. సో డిఫరెంట్ సిచ్యువేషన్లో, డిఫరెంట్ స్టైల్స్లో, డిఫరెంట్ ప్లాన్స్ ప్రకారం చేస్తాం ప్రాజెక్ట్ అనేదాన్ని. సో డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ పనులకు సంబంధించిన ప్రాజెక్ట్స్ని డిజైన్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు వాటర్ స్టోర్ చేయడానికి నిర్మించిన కట్టడాలు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్, సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ప్రవేశపెట్టిన పీపుల్ వెల్ఫేర్ స్కీమ్స్, ఇవన్నిటిని ప్రాజెక్ట్స్ అంటున్నాం. సినిమా ఫీల్డ్ పరంగా చూసుకుంటే సీరియల్స్ కానీ, సినిమాలు కానీ తీయడాన్ని కూడా ప్రాజెక్ట్ అంటున్నారు. సో సైన్స్ అండ్ టెక్నాలజికల్ ఫీల్డ్ ప్రకారంగా చూసుకుంటే వాళ్ళు చేసే రీసెర్చ్ని, లిటరేచర్ ఫీల్డ్ ప్రకారం చూసుకుంటే వాళ్ళు చేసిన రైటింగ్స్ని కూడా ప్రాజెక్ట్స్ అనే అంటున్నారు. ఇప్పుడు ప్రాజెక్టులని డిఫరెంట్ వేస్గా డివైడ్ చేయవచ్చు. ఫస్ట్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నికల్ ఫీల్డ్, వాటర్, ఎలక్ట్రిసిటీ, రోడ్, బిల్డింగ్స్ అండ్ సివిల్ మైనింగ్ ఫీల్డ్స్. థర్డ్ వచ్చేసి గవర్నమెంట్ స్కీమ్స్కి రిలేటెడ్. ఫోర్త్ వచ్చేసి లిటరేచర్ అండ్ సోషల్ స్టడీస్. సో ఇట్లా 4 typesగా డివైడ్ చేయొచ్చు ప్రాజెక్ట్స్ని ఇంపార్టెంట్గా అయితే. సో ఇక రకరకాల ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్లీ 4 typesగా డివైడ్ చేయొచ్చు. సో అకార్డింగ్ టు ప్లాన్ ప్రకారం పోతేనే ప్రాజెక్ట్ వల్ల మనకు అడ్వాంటేజెస్ అయితే కలుగుతాయి. సో ఈ 4 types ఆఫ్ ప్రాజెక్ట్స్ గురించి మనం డెప్త్గా ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రాజెక్టులు, అంటే సైంటిఫిక్ అండ్ టెక్నికల్ ప్రాజెక్ట్స్. ఫిజికల్, కెమిస్ట్రీ, బయాలజికల్ ఫీల్డ్స్, యాటమ్ నుంచి స్పేస్ దాకా రీసెర్చ్ జరుగుతూనే ఉన్నాయి. హ్యూమన్ డెవలప్మెంట్ కోసం జరిగే రీసెర్చెస్ జరుగుతూనే ఉన్నాయి. సో మనకి ఇప్పుడు ఆస్ట్రానమీ రీసెర్చ్ వల్ల మీద అక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ లేదు స్పేస్లో అనే విషయం కూడా తెలిసింది. సో హైడ్రోజన్ బాంబ్ నుండి రీసెంట్గా వచ్చిన కరోనా వ్యాక్సిన్ దాకా కోవాక్సిన్, కోవిషీల్డ్ ఇవన్నీ కూడా రీసెర్చ్ ద్వారానే తెలిసినాయి. సో టెలిఫోన్ నుంచి సెల్ ఫోన్ల వరకు, ఆర్పా నుండి ఇంటర్నెట్ దాకా సైంటిఫిక్ టెక్నికల్ రంగాల్లో రీసెర్చెస్ అనేవి జరుగుతూనే ఉన్నాయి. ఇండియాలో ఇస్రో శాస్త్రీయ కోణంలో, అంటే సైంటిఫికల్ యాంగిల్లో చాలా రాకెట్స్ని ప్రయోగించింది. ఇవన్నీ ప్రాజెక్టులే. సో సెకండ్ టైప్ వచ్చేసి నీరు, విద్యుత్, రోడ్ల మరియు భవనాల మైనింగ్ ప్రాజెక్టులు. అంటే అర్థమైంది, ఇంతకుముందు చెప్పుకున్నాం మనం వాటర్, ఎలక్ట్రిసిటీ, రోడ్స్ అండ్ బిల్డింగ్, సివిల్ ప్రాజెక్ట్స్ అని, సివిల్ అండ్ మైనింగ్ ప్రాజెక్ట్స్ కూడా. సో ఇంటర్నేషనల్ వాటర్ ప్రాజెక్ట్స్, తనక్, మహాకాళి, శారదా బ్యారేజీలు, యూరి, ఆల్మట్టి వంటి నేషనల్ ప్రాజెక్ట్స్. తెలంగాణలోని శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్ వంటి ప్రాజెక్టులు, ఆంధ్రప్రదేశ్ పోలవరం తదితర ప్రాజెక్టులు. సో ఈ వాటర్ రిసోర్స్కి సంబంధించినవి అయితే శ్రీశైలం సీలేరు జల విద్యుత్ ప్రాజెక్టులు, వింధ్యాచల్ రామగుండం థర్మల్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టులు, గవర్నమెంట్కి సంబంధించిన బిల్డింగ్స్, రోడ్స్, ఇట్లా ఎక్స్పెండ్ చేసిన చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి.
భూమి లోపల ఖనిజాల కోసం కొన్ని ప్రాజెక్టులు పనిచేస్తున్నాయి. భారీ ప్రాజెక్టులు మిషన్స్ సాయంతో నడుస్తున్నాయి. ఇవన్నీ మన నీరు, విద్యుత్, రోడ్లు మరియు భవనాల మైనింగ్ ప్రాజెక్టులు ఈ కేటగిరీ కిందకి వస్తాయి. థర్డ్ టైప్ ఆఫ్ కేటగిరీ గవర్నమెంట్ స్కీమ్స్ అనుకున్నాం కదా, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రాజెక్టులు. ఫర్ సపోజ్ 108 పథకం, ఆరోగ్యశ్రీ పథకం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి ప్రాజెక్టులు, స్టూడెంట్స్కి స్కాలర్షిప్ పథకం, సర్వశిక్ష అభియాన్ లాంటి ప్రాజెక్టులు, వృక్షో రక్షతి రక్షిత అని హరితహారం లాంటి ప్రాజెక్టులు గవర్నమెంట్ ద్వారా ప్రజలకు ఉపయోగపడుతున్నాయి. ఇట్లాంటివి కాకుండా ఇంకా భూ పంపిణీ పథకం ద్వారా నిరుపేదలు భూమిని పొందుతున్నారు. సమగ్ర కుటుంబ సర్వే వంటి హైలైట్ ప్రాజెక్టుల ద్వారా టాపిక్ గ్యాదరింగ్ అనేది జరుగుతుంది, విషయ సేకరణ జరుగుతుంది. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన వివరాల ద్వారా ఎన్నో విశేషాలు మనం అబ్జర్వ్ చేయవచ్చు ఈ ప్రాజెక్టుల ద్వారా, ఈ గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా. సో ఇది థర్డ్ కేటగిరీ ప్రాజెక్ట్స్. ఫోర్త్ కేటగిరీకి వచ్చేసరికి సాహిత్య సామాజిక అధ్యయన ప్రాజెక్టులు, అంటే లిటరేచర్ అండ్ సోషల్ స్టడీ ప్రాజెక్ట్స్ అన్నమాట ఇవన్నీ. సో దీనివల్ల నాలెడ్జ్ పెరుగుతుంది, హ్యూమన్ డెవలప్మెంట్ జరుగుతుంది, గ్రోత్ పెరుగుతుంది హ్యూమన్స్ది. ఈ ప్రాజెక్ట్స్ వల్ల డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంతో హెల్ప్ జరుగుతుంది. ఇంకా ఇట్లాంటి వాటి వల్ల మనకి కొత్త థాట్స్ వచ్చి ఆ థాట్స్ని ముందు ఉంచితే వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు దాన్ని ముందుకు తెస్తారు ఇంకా. సో ఇదంతా సాహిత్యం అంటే లిటరీ అంటే చదువుకొని మనం ఆలోచిస్తాం కదా. సో అప్పుడు మనకేమైనా థాట్స్ వస్తే వీటిని వాళ్ళ ముందు పెడితే వాళ్ళు వాటిని కూడా వెలుగులోకి తీసుకొస్తారు. సో ప్రాజెక్టులు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. కొన్ని కంపెనీస్ చేసే ప్రాజెక్ట్స్ ఉంటాయి, మైనర్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, పర్సనల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇందులో ఇంకా రైటర్స్ రాసే ప్రాజెక్ట్స్ ఉంటాయి, లాంగ్వేజ్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ ఉంటాయి, సోషల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇట్లా వీటిని చాలా రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ అన్నిటిని కూడా మనం ఒక ప్లేస్ని విజిట్ చేసి అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఒక ప్రాజెక్ట్ నుంచి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుంది. సో ప్రాజెక్ట్ కోసం మనం ఫస్ట్ ఒక టాపిక్ని సెలెక్ట్ చేసుకోవాలి. దానికి కావాల్సిన డివైజెస్, ఎక్స్పెండిచరు, టైము, ఏం సిస్టమ్స్ ఫాలో అవ్వాలి దానికి, అవన్నీ తెలుసుకొని స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ప్రాజెక్ట్ చేయడానికి మనకి పేషెన్స్, పర్సిస్టెన్స్ కావాలి, అంటే సహనం, పట్టుదల ఉండాలి. సో ప్రాజెక్టులో లిటరేచరు, లాంగ్వేజ్, గ్రామరు, హిస్టరీ, కల్చరు, స్టడీ, హెల్త్, ఇట్లా హ్యూమన్ డెవలప్మెంట్కి కావాల్సిన అవసరాలు అన్నిటిని ఏవైనా మనం ప్రాజెక్టులో చేయొచ్చు. సో మనం చెప్పుకున్న ప్రాజెక్టులు అన్నీ కూడా మంచి ఉద్దేశంతో, గొప్ప ప్రణాళికతో చేయాల్సినవి. సో అదేదో నామకే వాస్తే లెక్క చేయొద్దు ప్రాజెక్టులని. ఇంత బాగా అనలైసిస్ చేసి రీసెర్చ్ చేసి చేయాల్సిన ప్రాజెక్టులు. సో డెప్త్గా రీసెర్చ్ చేసి అనలైసిస్ చేసి ప్రాజెక్టులను చేయాలి మనం. సో డిగ్రీ స్థాయిలో స్టూడెంట్స్ చేసే ప్రాజెక్ట్స్ వేరు ఉంటాయి. ఎందుకంటే అవి మనం అనలైటికల్ పవర్ని పెంచడానికి, సో రీసెర్చ్ పవర్ని పెంచడానికి, సో అట్లా పెంచడానికి ఇచ్చిన ప్రాజెక్టులు కాబట్టి ఆ ప్రాజెక్టులు డిఫరెంట్గా ఉంటాయి. డిగ్రీ స్థాయి స్టూడెంట్స్ చేసే ప్రాజెక్టులు డిఫరెంట్గా ఉంటాయి. సో ఇది మన ప్రాజెక్ట్ అనమాట, లెసన్ వచ్చేసి. సో ఈ క్వశ్చన్ ఆన్సర్స్ అని వచ్చేసి ఇవి ప్రాజెక్టు, అధ్యయనము, పరికల్పన, నివేదిక, ఇవన్నీ కూడా చాలా చిన్న టాపిక్స్. ఇవన్నిటికి కలిపి మనం లాస్ట్ లెసన్లో క్వశ్చన్ ఆన్సర్స్ చెప్పుకుందాం. ఎందుకంటే చాలా తక్కువ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క దానికి చెప్పుకునే కంటే కూడా అన్ని క్వశ్చన్స్ వచ్చేసి మనం లాస్ట్ టాపిక్లో చెప్పుకుందాం. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం అధ్యయనం లెసన్ అయితే తెలుసుకుంటాం. చాలా మంచి టాపిక్, ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన టాపిక్, అస్సలు మిస్ అవ్వకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ డిగ్రీ ఫ్రెండ్స్ అందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.